అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. తమ సంగతి తాము చూసుకుని తమ బతుకు తాము సరిచేసుకోవడం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా అయ్యా ధర్మం అమ్మా ధర్మం అని బిచ్చమెత్తుకునే స్టేజ్కి దిగజారిన పాకిస్తాన్ ఓ వేపు కనబడుతూ ఉంటేనే అలాంటి పాకిస్తాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫాలో అవుతోంది బంగ్లాదేశ్. నేనొకటి ఫోటోని చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా, వీడి ఫోటోని చాలాసార్లు మీరు చూసే ఉంటారు కదా. పేరు మొహమ్మద్ యూనస్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యొక్క చీఫ్ అడ్వైజర్ ఇతడు ఏం మాట్లాడాడు, మాట్లాడిన మాటల వెనుక అంతరార్థం ఏమిటి అనేది వింటే మీకు ఖచ్చితంగా ఒళ్ళు మండిపోతుంది. భారతదేశానికి చెందిన రాష్ట్రాలనే కొట్టేద్దామని చైనాతో కుట్రకు ప్లానేశాడు. మరి ఈ వీడియోలో ఇతడు ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, భారత్కు చెందిన ఆ రాష్ట్రాలు ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి అనే వివరాల్ని చాలా క్లారిటీగా చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఈ బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ని చూశారు కదా, ఇతడు మార్చి 26వ తేదీన చైనా పర్యటనకు వెళ్ళాడు. 29వ తేదీ దాకా 4 రోజులు అక్కడ పర్యటించాడు. జీ జిన్పింగ్ను కలిసి ఖుషీ చేశాడు. చైనాను చూసి చైనాతో ఫ్రెండ్షిప్ అన్న అహం ఎక్కిందేమో ముసలాడికి. నక్కజిత్తుల కూతలు కూశాడక్కడ. ఏం కూశాడో వినండి. వీడి గొంతుతోనే వీడేం కూశాడో వినండి. 7 states of India, eastern part of India, called Seven Sisters. They are landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. That's the production house. ఇతడు మాట్లాడిన మాటల అర్థం ఏమిటంటే, భారతదేశంలోని 7 రాష్ట్రాలు, భారతదేశం యొక్క తూర్పు భాగంలో ఉన్న దేశాలు ఇవి. వీటిని 7 సోదరీమణులు అని పిలుస్తారు. అది భూపరివేష్టిత దేశం, భారతదేశంలోని భూపరివేష్టిత ప్రాంతం. వారికి సముద్రాన్ని చేరుకోవడానికి మార్గం లేదు. ఈ ప్రాంతం అంతటికి, సముద్రం అంతటికి మేము మాత్రమే సంరక్షకులం. కాబట్టి ఇది ఒక భారీ అవకాశానికి తెరుస్తుంది. కాబట్టి ఇది చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు అవకాశాన్ని కలిగిస్తుంది. మీరు వస్తు నిర్మాణం చేయండి, వస్తు ఉత్పత్తి చేయండి, వస్తువులను మార్కెట్ చేయండి, చైనాకు వస్తువులను తీసుకువెళ్ళండి, మొత్తం ప్రపంచం అంతటికీ తీసుకుపోండి అంటూ మాట్లాడాడు. బంగ్లాదేశ్ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవడు ముష్టేసినా ఆబగా అందుకునే, పేడలో సమోసా వేసినా కడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోయి ఉంది. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్ళు ఇలాగే కొనసాగితే అంతా ఆకలి చావులు చావాల్సిందే. అందుకే చైనాకు వెళ్ళి, రండి బాబు రండి, మీకోసం మేము అన్ని విధాలుగా డోర్స్ ఓపెన్ చేసి పెడతాం, మీరు వచ్చి మీకు నచ్చినట్టు ఉండి మాతో వ్యాపారం చేసుకోండి చాలు అన్నాడు. షేక్ హసీనా గారు బంగ్లాదేశ్కి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ విధంగా భారత్తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఆమె పారిపోయిన తర్వాత ఈ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక భారత్తో శత్రుత్వాన్ని స్టార్ట్ చేసింది బంగ్లాదేశ్. చైనాకు వెళ్లి జీ జిన్పింగ్ని కలిసి ఇలా వాగాడు. ఇందులో వాగడం ఏముంది అంటే, తమ దేశంలో బిజినెస్ చేయండి అని చైనాను ఆహ్వానించాడు. ఇందులో కాంట్రవర్సీ ఏముంది అని అనిపిస్తుంది, కానీ ఉంది. ఎదవ తెలివితేటలు, చావు తెలివితేటలు ఇందులో చాలానే ఉన్నాయి. ఇతడి మాటల తర్వాత ఇతని మాటలపైన మన ప్రధాన నరేంద్ర మోడీ గారి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ గారు ఎక్స్లో ఒక పోస్ట్ని షేర్ చేశారు. ఇది చూస్తే కొంత అర్థమవుతుంది. ముందుగా ఇది చూడండి. భారతదేశంలోని 7 రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి అని యూనస్ చైనీయులకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులు పెట్టడం గురించి మాట్లాడడానికి వెల్కమ్ చెప్పుకోనియండి, మాకెందుకు. కానీ 7 భారతీయ రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయి అని చెప్పడంలో అర్థం ఏమిటి అని రాశారు సన్యాల్ గారు. ఈ యూనస్ చెప్పిన మాటల్లో ఉన్న కుట్ర ఏమిటో అర్థం కావాలంటే మనం ఒకసారి అతడు చెప్పిన ఈ 7 రాష్ట్రాలకు సంబంధించిన మ్యాప్ని చూడాలి. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం అని 7 రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అంటారు. ఇంకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని కూడా అంటారు. ఇతనేమన్నాడు వీటి గురించి? ఇవి భూపరివేష్టిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అన్నాడు. వాస్తవమే. మ్యాప్ని జాగ్రత్తగా చూడండి. ఈ 7 స్టేట్స్ కి చుట్టూ ల్యాండ్ మాత్రమే ఉంటుంది. సీతో ఎక్కడా వీటికి లింక్ ఉండదు.
ఎస్, కరెక్టే, ఉండదు. సో వాట్? చైనా కాళ్ళు పట్టి చైనాను తెచ్చుకుంటే తెచ్చుకో, కానీ మా 7 సిస్టర్స్ గురించి నీకెందుకు? సముద్రంతో వీటికి లింకు ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి, నీకేమిటి? పైగా ఈ సముద్రానికి ఏకైక రక్షకుణ్ణి నేనే అంటున్నాడు. బంగ్లాదేశే ఏకైక రక్షకుడట. భారత్, శ్రీలంక, మయన్మార్ల మధ్య ఉన్న సీని ఏమంటారు? బే ఆఫ్ బెంగాల్ అంటారు. బే ఆఫ్ బెంగాల్తో భారత్ కోస్టల్ ఏరియా ఎంత ఉంటుందో తెలుసా అండి? 2090 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మయన్మార్తో కూడా బే ఆఫ్ బెంగాల్ కోస్టల్ ఏరియా 1930 కిలోమీటర్లు ఉంటుంది. అంత పొడవున మయన్మార్కి కూడా కోస్టల్ ఏరియా ఉంటుంది. రెండింటికి కలిపి మొత్తం మీద 4000 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటుంది. మీరు మ్యాప్ను చూస్తున్నారు కదా, ఈ 2 దేశాల తీర ప్రాంతాలను దాటకుండా బంగ్లాదేశ్ను ఎక్కడ చేరుకుంటారు, ఎలా చేరుకుంటారు? పైగా సముద్రం మొత్తానికి తానే రక్షకుడట. మొత్తం మీద వీడికి ఎలా పొగరెక్కిందో చూడండి. సరే, ఈ విషయాన్ని వదిలేద్దాం. ఈ టాపిక్లో 7 సిస్టర్స్ని గురించి ఎందుకు మాట్లాడినట్టు? ఎందుకు అంటే మీరు మళ్ళీ మరోసారి 7 స్టేట్స్కి సంబంధించిన మ్యాప్ను చూడండి. భారతదేశానికి ఈ 7 స్టేట్స్కి మధ్య బంగ్లాదేశ్ ఉంటుంది చూడండి. బంగ్లాదేశ్ తలపైన చూడండి సిలిగురి కారిడార్ ఉంటుంది. ఈ సిలిగురి కారిడార్ వెస్ట్ బెంగాల్కు చెందిన ప్రాంతం. 7 స్టేట్స్కి భారత్కి మధ్య ఈ చిన్న లింకు మాత్రమే ఉంటుంది. ఈ చిన్న లింకునే సిలిగురి కారిడార్ అంటారు. ఇది కోడి తలను పోలి ఉంటుంది కాబట్టి దీనిని చికెన్ నెక్ అని కూడా అంటారు. ఈ చికెన్ నెక్ వెడల్పు కేవలం 20 నుండి 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో అయితే మరీ 17 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో భారత్కి 7 స్టేట్స్కి మధ్య ఈ సన్నని దారి మాత్రమే లింకు చేస్తూ ఉంటుంది. ఈ యూనస్ లాంటి నక్కలకు, చైనా లాంటి తోడేళ్లకు, పాకిస్తాన్ లాంటి పందులకు ఈ చికెన్ నెక్ని ఆక్రమిస్తే చాలు 7 స్టేట్స్తో భారత్కి సంబంధాలు తెగిపోతాయి అన్న పెంట ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. సో యూనస్ అనే వీడు చైనాకు మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేశాడు. 7 సిస్టర్స్కి సీతో ఎలాంటి సంబంధం లేదు, సముద్రం మీద మాదే ఆధిపత్యం, మీరు ఎలాంటి సందేహం లేకుండా సముద్రంలో పడి మా వద్దకు రావచ్చు, మీ బూట్లు తుడిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం అని అన్నాడు. ఇందులో సంబంధం లేకుండా 7 సిస్టర్స్ పేరును కూడా తెచ్చాడు. అంటే మా తలపైన ఉన్న చికెన్ నెక్కిని ఆక్రమిస్తే ఈ 7 స్టేట్స్ని కూడా మనం కంట్రోల్లోకి తీసుకోవచ్చు అని చైనాకు వీడు ఆశ పెట్టించాడు అన్నట్టే. చూశారు కదా, ఈ మహమ్మద్ యూనస్ అనేవాడు నోబుల్ శాంతి బహుమతి గ్రహీతట. నాకు ఇతడి పేరు, ఇతని వేషాలు చూసినప్పుడల్లా అసలు ఎవడ్రా వీడికి నోబుల్ బహుమతి ఇచ్చింది, ఇచ్చారా లేక వీడు కొట్టుకొచ్చాడా అని అనిపిస్తుంది. ఈ శాంతి బహుమతి గ్రహీత భారతదేశాన్ని యుద్ధానికి ఎలా కవ్విస్తున్నాడో చూడండి. మరి 7 స్టేట్స్ పైన కన్నేసి చికెన్ నెక్ని ఆక్రమించాలి అని ప్లాన్ వేసి సముద్రం మొత్తం మాదే అని చైనాను వెంట తెచ్చుకుంటే భారత్ ఊరుకుంటుందా? బంగ్లాదేశ్ ఎక్కడ ఉందండి? మ్యాప్లో చూడండి. బంగ్లాదేశ్ భారత్ చంక కింద ఉన్నట్టుగా ఉంది. మరీ ఎక్కువ చేసిందనుకోండి, గాజాకు పట్టిన గతి బంగ్లాదేశ్కు పట్టించొచ్చు. ఏ చైనా అడ్డురాదప్పుడు. మరి ఇలాంటి తలతిక్క మాటలతో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నాడు నోబుల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్. చైనా కూడా చాలా కాలంగా చికెన్ నెక్కి సమీపంగా రోడ్లు వేయడం, బ్రిడ్జీలు కట్టడం, మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేయడం, నివాస గృహాలు ఏర్పాటు చేయడం చేస్తోంది. 2017లో డోక్లాం అను సిక్కిం, భూటాన్ల మధ్య ఉన్న ప్రాంతానికి చైనా దళాలు తోసుకువచ్చి భారత్ బంకర్స్ 2 పేల్చేశాయి. అప్పుడక్కడ పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఈ ప్రాంతాన్ని కూడా మీరు మ్యాప్లో చూడండి. చైనా ఎందుకు డోక్లాంకి వచ్చింది? సిలిగురికి దగ్గరగా ఎందుకు విన్యాసాలు చేస్తోంది అంటే సిలిగురిని భారత్తో కట్ చేస్తే చైనా చాలా ఈజీగా బంగ్లాదేశ్లోకి అండ్ ఈస్టర్న్ కంట్రీస్లోకి, ఈస్టర్న్ స్టేట్స్లోకి రాగలుగుతుంది. ఓపెన్గా చైనా చెప్పడం లేదు గాని చైనా అనే తోడేలికి ఎక్కడి తిండి సరిపోదు కాబట్టి తను ఈ ప్రయత్నంలోనే సిలిగురి చుట్టూ నిర్మాణాలు చేస్తోంది అన్నది వాస్తవం. ఇప్పుడు ఈ యూనస్ అనేవాడు వెళ్ళి ఈ విషయంగా మేం మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాం, మీరు రండి అని చెప్పకనే చెప్పాడు అనుకోవచ్చు. దీనికి భారత్ జవాబు ఇవ్వకుండా ఉంటుందా? చికెన్ నెక్ని గనక టచ్ చేస్తే తలలు లేపేయకుండా ఉంటుందా? అంటే యుద్ధం తప్పదనే కదా అర్థం. ఇలా యూనస్ అనేవాడు భారత్ పైన కుట్ర చేస్తున్నాడు. బంగ్లాకు భారత్తో పెట్టుకునేంత సీన్ లేదు కాబట్టి చైనాను తోడు తెచ్చుకుంటున్నాడు. మరి భారత్ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓవైపు పాకిస్తాన్, ఓవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు చైనా, చుట్టూ తోడేళ్ల గుంపు ముసిరినట్టుగా ఉంది ఇప్పుడు. మరి మోడీ గారు, అమిత్ షా గారు, జైశంకర్ గారు, అజిత్ దోవల్ గారి లాంటి వారు నార్త్ ఈస్ట్లో
మన ఆయుధాలకు మరింత పదును పెట్టవలసి ఉంది. ఐడియాలకు కూడా మరింత మెరుగు పెట్టవలసి ఉంది. మరి బంగ్లాదేశ్ ఏం చేస్తుంది, చైనాతో కలిసి ఏం చేస్తుంది, భారత్ రిప్లై ఎలా ఉండొచ్చు అనే ఈ విషయాలపైన మీ అభిప్రాయాలని కామెంట్స్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.